హలో ఫ్రెండ్స్, ఈరోజు మనం భారతదేశంలో యూరోపియన్ల ప్రవేశం గురించి తెలుసుకుందాం. యూరప్ ప్రజలకు ముఖ్యంగా భారతదేశపు మసాలాలు, పత్తి వస్త్రాలు, రత్నాలు చాలా కావాలి. భూమార్గం అరబుల చేతిలో ఉండటంతో యూరోపియన్లు సముద్ర మార్గం ద్వారా భారత్ చేరాలని ప్రయత్నించారు. 1498లో పోర్చుగీసు ప్రయాణికుడు వాస్కోడా గామా కేరళలోని కాలికట్కు చేరుకున్నాడు. ఇది భారతదేశంలో యూరోపియన్ల ప్రవేశానికి మొదటి అడుగు. పోర్చుగీసులు మొదట శక్తివంతులుగా ఉన్నారు. వారు గోవా, కొచ్చి, దీవు ప్రాంతాలను స్వాధీనం చేసుకున్నారు. కాని తరువాత డచ్, ఇంగ్లీష్ చేతిలో ఓడిపోయారు. పోర్చుగీసుల తరువాత భారతదేశానికి డచ్ వారు వచ్చారు. డచ్ వారు తూర్పు తీరంలో తమ స్థావరాలను స్థాపించుకున్నారు. డచ్ వారు ముఖ్యంగా మచిలీపట్నం, పులికాట్, నాగపట్నం వంటి వ్యూహాత్మక తీర ప్రాంతాలపై దృష్టి సారించారు. ఈ ప్రాంతాలు వారికి వాణిజ్యపరంగా, సైనిక పరంగా చాలా ముఖ్యమైనవి. మొదట్లో డచ్ వారికి మంచి విజయాలు దక్కినా కాలక్రమేణా ఇంగ్లీష్ వారు శక్తివంతులుగా ఎదిగి చివరికి